క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 25వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. ఈ అధ్యాయంలోని 19వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాం ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములు నివసించు సిరియా వాడైన బెతుయేలు కుమార్తెను, సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినని గనక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఇస్సాకుకు దేవుడిచ్చినటువంటి గర్భఫలమైనటువంటి ఏశావు, యాకోబు మనకు బాగా తెలుసు. మొదటగా ఏశావు బయటకు వచ్చాడు. అతడు ఎర్రనివాడని లేఖనం అంటుంది. అయితే అతడు పుడుతున్నప్పుడు అతని మెడిమను చేత పట్టుకొని అతని వెంటే యాకోబు బయటకు వచ్చాడు. అయితే యాకోబు అనే ఆ మాటకు అర్థం మెడిమను పట్టుకొనినవాడు లేక మోసగాడు అని ఫుట్నోట్లో రాశారు. అయితే ఎవరు ప్రసంగిస్తున్నా ఎవరు చెబుతున్నా మెడిమను పట్టుకునేవాడు అని ఎవరు కూడా దాన్ని హైలైట్ చేయరు, కానీ మోసగాడు అనేది బాగా హైలైట్ అయిపోయింది. ఎందుకో ఆ కథ అంతా కూడా మనకు బాగా తెలుసు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం గమనించాలి. దేవుడు రిబ్కాతో చెబుతున్నప్పుడు 2 పిల్లలు నీ కడుపులో ఉన్నారు. అయితే ఒకనికంటే ఒకడు బలిష్టంగా ఉంటాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని దేవుడు జరగబోయే విషయాన్ని లేదా దేవుని ప్రణాళికను ఆమెతో చెప్పాడు. అయితే ఇక డైరెక్ట్గా నేను అంశానికి వచ్చేస్తాను. ఈ అధ్యాయము ముగింపులో మనం చూస్తే, మరి యాకోబు జ్యేష్ఠత్వం పొందాలన్నటువంటి ఆశ అతను ఉండడం మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకొరకు అతని తల్లి కూడా అతన్ని ఎంకరేజ్ చేసినట్టుగా తర్వాత అధ్యాయాలు మనం చూస్తాం. ఏది ఏమైనా కూడా ఒక రోజున తన అన్న ఏశావు ఆకలితో వేటకెళ్ళి వేటాడి లేదా పొలముకెళ్ళి అతడు పొలము నుండి వచ్చి అలసిపోయిన వాడై ఆకలి కొన్నప్పుడు ఆ సమయానికి యాకోబు చిక్కుడుగాయల కూర వంటకాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అది చూసినటువంటి అన్న ఆ కూరలో నాకు కొద్దిగా పెట్టమని అడిగినప్పుడు యాకోబు అప్పుడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను ఈ చిక్కుడుగాయల కూర నీకు ఇస్తానని అన్నతో అనటం. ఆకలితో అలసటతో ఉన్నటువంటి ఏశావు ఏమాత్రం ఆలోచించకుండా, నేను చావు బ్రతుకు మధ్యలో ఉన్నాను, ఈ జ్యేష్ఠత్వం వల్ల నాకేం కలుగుతుంది, తీసేసుకో అని చెప్పటం, జ్యేష్ఠత్వాన్ని ఒక పూట చిక్కుడుగాయల కూర కొరకు ఆహారం కొరకు తమ్మునికి అమ్మివేయటం. నా ప్రియ సహోదరి సహోదరులారా, గతంలో అనేక సందర్భాల్లో అనేక రీతులుగా గొప్ప గొప్ప దైవజనులు మన సంఘాల్లోనూ సమాజంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు, మనం విన్నాం. దేవుడు వారి ద్వారా అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ మధ్యకాలంలో యాకోబు అసలే మోసం చేయలేదు, యాకోబులో ఏ మోసము లేదు, కేవలం యాకోబునకు ఆ పేరుకు మాత్రమే మోసమని అర్థం తప్ప అంతా అతడు మంచివాడే అనే కొన్ని ప్రసంగాలు కూడా మనం వింటూ ఉన్నాం. అయితే కొంతమంది పూర్తిగా యాకోబును తప్పిపడుతూ లేదా ఇక తీవ్ర స్థాయిలో అతన్ని విమర్శిస్తూ మోసగాడు కుయుక్తని ప్రసంగాలు కూడా చేస్తున్నారు. అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, టైటిలే మీరు చూసుంటారు, జ్యేష్ఠత్వాన్ని అమ్మడం తప్పే కొనడం తప్పే అని పెట్టాను. మీకు ఒక మాట చెప్తాను వినండి. అన్న ఆకలితో పొలం నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సమయానికి తమ్ముడు ఏదో కూర వండుతూ ఉన్నాడు, చిక్కుడుగాయల కూర. ఇప్పుడు ఆకలితో ఉన్న అన్న నాకు ఆకలిస్తుంది ఆహారం పెట్టమన్నప్పుడు తమ్ముడు ఏదైనా ఆశించి ఆహారం పెట్టొచ్చా? వారి మధ్యలో ఉండాల్సినటువంటి బంధం అదేనా? కాదు కదా. ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడానికి యాకోబు ఒక రకంగా పురికొల్పినట్టు కాదా? ఆఫర్ పెట్టింది యాకోబే కదా. తన ఆహారంలో ప్రేమతో కొంచెం ఏశావుకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. కానీ ఇతని మనసులో ఆ జ్యేష్ఠత్వం మీద ఆశ ఉండొచ్చు. కొంతమంది జ్యేష్ఠత్వం కొరకు ఇతడు ఆశ కలిగి మనుషులతో పోరాడి గెలిచి సంపాదించుకున్నాడు. ఏశావు అయితే భ్రష్టుడైపోయి దాన్ని అమ్మేసుకున్నాడు. ఏశావు భ్రష్టుడైపోయి అమ్మేసుకున్నాడని లేఖనం అంటుంది. దాన్ని మనం కాదనలేం.
కానీ ఈ ఆఫర్ అన్నకు పెట్టకపోతే ఏశావు దాన్ని అమ్మివేసేవాడు కాదు. ఈ కోణంలో కాస్త మీరు నెమ్మదిగా ఆలోచన చేయండి. యాకోబు తల్లి అయినా జ్యేష్ఠత్వం కోసం వ్యక్తిగత ప్రయత్నాలు, సొంత జ్ఞానం ఉపయోగించి గొర్రె చర్మం కప్పుకోవటం, అన్న రాకముందే వెళ్ళి దీవెనలు తీసుకోవటం, ఇదంతా కూడా తల్లి నడిపించటం. నేను అందుకే మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను, దేవుడే రిబికాతో అన్నాడు 23వ వచనంలో, ఆదికాండం 25:23లో, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని దేవుడే చెప్పాడు. ఆ మాట పట్టుకుని వీళ్ళు ఇలా చేశారా? అయితే దేవుడు మనుషులతో మోసం చేయిస్తాడా? ఆ వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ వాగ్దానము ఏ సమయంలో ఎక్కడ ఏ రీతిగా నెరవేర్చబడుతుందో ఆ సమయం వరకు అటు యాకోబు అయినా అతని తల్లి అయినా వేచి ఉండాలి. ఒకవేళ యాకోబు చేసిందే మోసం కాకపోతే పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ యాకోబు చేసింది మోసం కాకపోతే యాకోబు ఇజ్రాయిల్గా మారవలసిన అవసరం ఏముంది? ఈ అధ్యాయంలో నేను ఈ కోణం మీకు చూపిస్తున్నాను, కానీ మన ధ్యానాంశం అంతా యాకోబు మీద కాదు. అయితే సరే, ఆకలితో ఉన్నా, విసుగుతో ఉన్నా, అలసిపోయి ఉన్నా, కేవలం ఆహారం కొరకు జ్యేష్ఠత్వాన్ని ఎలా నేను అమ్ముతాను? నువ్వు ఆహారం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. ఆకలితో ఎవరైనా చస్తారండి? ఆ పూట నీళ్లు తాగైనా మౌనంగా ఉండొచ్చు. కానీ ఏశావుకు అంతరంగంలో, అంటే బర్త్ రైట్ ఫ్రమ్ గాడ్స్ సైట్, దేవుని దృష్టిలో జ్యేష్ఠత్వానికి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటో ఏశావుకు పెద్దగా గ్రహింపు లేదు, లేదా ఉన్నా కూడా అతడు దాన్ని అలసత్వం చేశాడని చెప్పాలి. జనరల్గా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను, అది జ్యేష్ఠత్వం గురించే. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 11-12 వచనాల్లో, మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, ఇదిగో నేను ఇజ్రాయిల్లో తొలిచూలైన ప్రతి మగపిల్లకు మారుగా ఇజ్రాయిల్లో నుండి లేవీయులను నా వశం చేసుకొనుచున్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారయుందురు. ఫస్ట్ బోర్న్ బిలాంగ్స్ టు గాడ్. జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటంటే, నీవు దేవునికి సంబంధించిన వాడవు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో 15-17 వచనాలు, ప్రేమింపబడినదొకతియు ద్వేషింపబడినదొకతియు 2 భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాన్ని కొడుకైన యెడల తండ్రి తన కలిగిన దాన్ని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చేవాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆ దినాల్లో ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్యను ప్రేమిస్తున్నాడు, ఒక భార్యను ద్వేషిస్తున్నాడట. కానీ ద్వేషించే భార్యకే మొదటి కుమారుడు పుట్టాడట. కనుక ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కును ప్రేమించే భార్య కుమారుడికి ఇచ్చేదానికి వీల్లేదు, ద్వేషించిన దాని కుమారుడికే ఇవ్వాలి అంటూ 17వ వచనంలో, ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగం ఇచ్చి వాణ్ణి జ్యేష్ఠునిగా ఎంచవలెను. డబల్ పోర్షన్, రెండింతల స్వాస్థ్యము అనేది జ్యేష్ఠత్వం యొక్క హక్కుగా దేవుడు చెబుతున్నాడు గ్రంథంలో. దినవృత్తాంతం 2వ గ్రంథం 21వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు గమనించండి. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతకు దావీదు పురమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజు అయ్యెను. యెహోషాపాతు కుమారులైన అజరియా, యెహీయేలు, జకరియా, అజరియా, మికాయేలు, సెఫట్యా అనువారు ఇతనికి సహోదరులు. వీరందరూ ఇజ్రాయేల్ రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను, బహుమానములను, ప్రశస్త వస్తువు అనేకములు యూదా దేశములో ప్రాకారం గల పట్టణములను వారికి ఇచ్చాడు. వెండి, బంగారము, ఆస్తిపాస్తులు, పట్టణాలు కూడా ఇచ్చేశాడు కుమారులందరికీ. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనక అతనికి రాజ్యం ఇచ్చాడు. అంటే జ్యుడిషియల్ అథారిటీ కూడా మొదటి కుమారునికే లభిస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక అధికారాలు, ఆశీర్వాదాలు, గొప్పతనం జ్యేష్ఠత్వంలో ఉంది. దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక. అయితే ఇదేది ఆలోచించకుండా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. తద్వారా దేవుని చేత తృణీకరించబడ్డాడు. కొత్త నిబంధన కాలంలో అపోస్తలుడైన పౌలు రోమీలతో మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. ఎందుకనగా తన కుమారుడు, అంటే తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠులగునట్లుగా దేవుడెవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో స్వారూప్యం గల వారొకటుకు వారిని ముందుగా నిర్ణయించాడు. యేసుక్రీస్తు ప్రభువుకు తనకు ఏకైక కుమారుడు ఉన్నప్పుడు జ్యేష్ఠుడు అనే మాట రాదు కదా, ఎందుకని కనిష్ఠుడు లేడు గనక. ఇప్పుడు మనందరినీ తనకు కుమారులుగా స్వీకరించడం ద్వారా యేసుక్రీస్తు జ్యేష్ఠుడయ్యాడు. కనుక ఇక రాజ్యాధికారం కూడా క్రీస్తుదే. హల్లెలూయా.
అయితే మీకు ఒక అబ్బురపరిచే విషయం నేను చెబుతాను. యేసుక్రీస్తు ప్రభు జ్యేష్ఠ కుమారుడిగా అంగీకరించబడ్డాడు. అయితే క్రీస్తు మనల్ని 2వ వరుసలో 3వ వరుసలో పెట్టాడా? రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 11వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ఈ విషయం ఇంకా మనకు బాగా అర్థం కావటానికి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం మీరు చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. మరణించి తిరిగి లేచినటువంటి పునరుత్థానంలో తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, భార్యాభర్తలైనా పరలోక రాజ్యంలో ఇలాంటి సంబంధాలు ఏమీ లేవని లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి కనుక పునరుత్థానంలో మనం క్రీస్తు ఎదుట ఉన్నప్పుడు నా ముందు అన్న ఉన్నా, నా వెనక తమ్ముడున్నా, నాకు నేనుగానే పునరుత్థానం అవుతాను గనక నేను జ్యేష్ఠునిగానే అంగీకరించబడతాను. క్రీస్తు యేసులో పాతవన్నీ గతించిపోయాయి. నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యం వింటున్నప్పుడు మీలో ఎవరైనా జ్యేష్ఠులుగా పుట్టలేదే, కనిష్ఠులుగా పుట్టాం లేదా మధ్యలో పుట్టాం అని అనుకుంటున్నారా? పునరుత్థానంలో అవేవి ఉండవు. ఎవరికి వారుగా ప్రతి ఒక్కరము ఆయనకు జ్యేష్ఠులుగానే మనం అంగీకరించబడతాం. అయితే చివరిగా ఒక హెచ్చరిక కూడా మనం వినాలి. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు 12వ అధ్యాయంలో 16-17 వచనాల్లో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను వండినేమో అనియు జాగ్రత్తగా చూచుకునండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏశావు లాంటి వాడు మీలో ఉన్నాడేమో జాగ్రత్త అంటే ఇది కేవలం పెద్ద కుమారులకు మాత్రమే హెచ్చరిక కాదు కదా, సంఘంలో వింటున్న విశ్వాసులందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. ఇది మనస్తత్వానికి సంబంధించింది, వ్యక్తిత్వానికి సంబంధించింది. ఒక పూట కూటి కొరకు దేవుని వాగ్దానాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని త్రోసిపుచ్చి భ్రష్టుడిగా మిగిలిపోయాడని భక్తుడు రాస్తున్నాడు. మీలో అలాగ ఎవరైనా ఉంటాడేమో. దేవుని రాజ్యము భోజనం పానం కాదు కదా, కనుక దేవుని రాజ్యమును దూషణ పాలు చేయొద్దు ఆహారం కొరకు అని పౌలు సంఘంతో హెచ్చరిక చేస్తున్నాడు కదా. అతడు తనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత లేదా ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యపరిచి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇందాక మనం అనుకున్నట్టుగా పునరుత్థానంలో క్రీస్తు ఎలాగ అంగీకరించబడ్డాడో అలాగ మనం అందరము జ్యేష్ఠులుగా అంగీకరించబడతామే. ఆ అంగీకారాన్ని లేదా ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటారేమో జాగ్రత్త. ఒకవేళ ఇజ్రాయేలు అనే పదాన్ని మనం అక్షరార్థంగా తీసుకున్నా కూడా నిర్గమకాండం 4వ అధ్యాయంలో మోషే ద్వారా ఫరోతో మాట్లాడుతున్నప్పుడు 22-23 వచనాల్లో, అప్పుడు నీ ఫరోతో ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచూ ఉన్నాను. ఇక్కడ జ్యేష్ఠత్వము యాకోబుకు వచ్చింది. ఇప్పుడు యాకోబు ఇక్కడ మన చదివిన లేఖనంలో యాకోబు లేడు, ఇప్పటికే చనిపోయాడు. అయితే యాకోబు ద్వారా కలిగినటువంటి ఇజ్రాయేల్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన జ్యేష్ఠత్వపు హక్కు ఇది. నా కుమారుణ్ణి బయటికి పంపంటున్నాడు. అక్కడ లక్షల మంది ఉన్నారు. మరి క్రీస్తు యేసు ద్వారా మనం అందరం ఇప్పుడు అబ్రహాము యొక్క కుమారులమే కదా. ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్గా ఇప్పుడు మనందరికీ ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఉన్నది కదా. మరి దేనికోసమైనా సరే ఆ జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకోకుండా జాగ్రత్త పడమని దేవుని హెచ్చరిక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.